మీరు రావాలి ఖచ్చితంగా అని చెప్పి అన్నప్పుడు నేను అక్కడ పైన ప్రేయర్కి ఒక రోజు ఆదివారం రోజు పోయాను. ఆ రోజు అక్కడ చూస్తే కేవలము 10 మంది మాత్రమే ఆ రోజు అప్పట్లో ఉన్నారు. ఈ రోజు చూస్తే ఈ యొక్క చిన్న మందిరము మరి ఇంతమంది వచ్చినారంటే ఎంతో కష్టపడి వాక్యము బైబిల్లో నుండే నిజమైన మాటలు చెప్పవల్లనే మీరు అర్థం చేసుకొని నిజమైన దేవుడు ఎవరు అని గుర్తించి మీరు ఈ యొక్క సంఘానికి నడుస్తున్నారు. ఇంకా కూడా పట్టదాలంత ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది ఈ సంఘం. ఎందుకంటే వీళ్ళపైన ఎక్కువ పట్టుదలతో బైబిల్ చాలా గొప్పది. చూడండి, ఇక్కడ ఉండే వాళ్ళంతా దాదాపు సగం మంది యవనస్తులే ఉన్నారు. మరి నేను ఈ రోజుల్లో బాధపడుతున్నాను. యవనపాయం అంతా నేను ఇంటికి ఖర్చు పెట్టి పిల్లల కోసం ఖర్చు పెట్టి ఈ రోజు నేను బైబిల్ చదువుతున్నాను. చదువుతున్నప్పుడు కొన్ని జ్ఞాపకం ఉండవు, కొన్ని అర్థం కావు, ఓపిక ఉండదు, ఒళ్ళు సహకరించదు, చెప్పేదానికి చాలా చేపు కూడా ఓపిక ఉండదు, మరి రక్తము శ్రమించి పోయిండదు. మరి ఇటువంటి సమయంలో మనము దేవునికి బైబిల్ చదువుతున్నా, దేవుని బైబిల్ చదువుతున్నా. మరి యవనపాయమంతా ఈ లోకానికి ఖర్చు పెట్టాను, కుటుంబం కోసం ఖర్చు పెట్టాను, ఏం ప్రయోజనం లేదు. ఈరోజు చదువుతున్నాను. మీరు కూడా యవనస్తులు ఆలోచించి యవనపాయంలోనే ఆయనకు మనము స్తుతించాలి. ఆ స్తుతి వేరు, ఇప్పుడు నేను స్తుతించడం వేరు. నేను అంతా పోగొట్టుకొని ఇప్పుడు ఆయన కాడికి వచ్చి కాళ్ళ కాడికి పడితే ఏం ప్రయోజనం? మనం ఒక పంచాయతీ మొత్తం అంతలెక్కల హైప్ చేసుకొని తీర న్యాయం జరిగే కాడికి పోయి చెప్పుకుంటే ఏం ప్రయోజనం ఉండదు. అందుకు కాబట్టి యవనస్తులంతా కూడా ఈ రోజుల్లో ఖచ్చితంగా మీరు బైబిల్ చదవాలి, బైబిల్ నిజమైన దేవుడు ఎవరని తెలుసుకోవాలి, ముందుకు వెళ్ళిపోవాలి. ఆ విధంగా నేను ఆ రోజు ఒక చిన్న సాక్ష్యం చెప్పాను. ఈ రోజు కూడా మేము ముందర చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అమ్మగారు చెప్పారు కనుక నేను ఒక పేద కుటుంబంలో ఉన్నవాని. మాది ముద్దునూరు దగ్గర జమ్మలమడుగు తాలూకా, ఇప్పుడు ముద్దునూరు మండలం చింతకుంట అనే గ్రామంలో మేము అక్కడ ఉండేవారం. 1975 అంతకుముందు మేము ఫ్యాక్షన్ లో ఉండేవాళ్ళం. రెడ్లకు మాకు ఎప్పుడు పార్టీని, మా భూములు వాళ్ళ భూములు ఒకటే చోటు ఉంటాయి. ఆ భూములకు చెరువు ఉంటే నీళ్లు రావాలంటే చాలా కష్టం. ఎందుకంటే పల్లెల్లో వాళ్ళు ఎక్కువ ఆధిపత్యం చెలాయిస్తారు. ఆ విధంగా మేము వాళ్ళతో పార్టీ పడి ఫ్యాక్షన్ లో ఉండి మా పెదనాయన్ను చంపారు. 1972లో మా పెదనాయన్ను చంపారు. ఆ తర్వాత మనం ఒక పల్లెల్లో ఎట్టుంటుంది, మేము కూడా చంపాలి, మంచికి చంపాలని చెప్పేసి మేము కూడా ఆ రోజుల్లో కసిపట్టి 3 సంవత్సరాలు ఉండి ఎత్తుకులాడి ఆ రెడ్డి, ఆ ఊరి రెడ్డి పెద్ద రెడ్డి, చాలా పెద్దవాడు, చాలా కోటీశ్వరుడు, చాలా భూస్వామి. మరి అటువంటి వాడిని చంపి మేము 1975లో ఊరిడ్చాం. ఆ రోజు మాకు బట్టలు లేవు, ఇండ్లు కాల్చారు, సమస్తము కోల్పోయినాం, ఏమి లేవు. అడుక్కొని తినుకుంటా మేము కడప ప్రాంతానికి వచ్చాం. కడప ప్రాంతానికి వచ్చి ఇక్కడ వచ్చినప్పుడు మేము ఇక్కడ ఎన్జిఓ కాలనీలో ఉన్నాం. ఎన్జిఓ కాలనీలో ఉండి అక్కడ మేము జీవిస్తూ పని చేసుకొని బతుకుతూ, అప్పటికి ఎంత 4 రూపాయలు కూలి ఒక మనిషికి పోతే, ఒక మనిషికి 4 రూపాయలు. ఆ విధంగా మేము జీవించుకుంటూ వచ్చినప్పుడు 1978లో నేను ఆమెను మ్యారేజ్ చేసుకున్నాను.
1978 అక్కడ ఉండి మేము ఒక చిన్న ఇండ్లు కట్టుకొని గుడిసె వేసుకొని అక్కడుంటి మేము సాగించినాం. ఫ్యాక్షన్ జీవితంలో ఉంటే ఇంకా అన్ని వదిలేసుకొని సమస్తం వదిలేసుకొని మా చిన్నాయన గారు అందరూ జైలుకి పోయినారు. మొత్తం మేము ఇక్కడికి వచ్చాము. మా అన్నగారు జైలుకి పోయారు. ఇక్కడికి వచ్చి మేము ఆ చిన్న ఉంటి అప్పుడు దేవుడు అంటే మామూలుగా ఏదో అందరితో బట్టి మనకు దేవుడు అనేట్టుగా విధంగా చేసుకోవడం జరుగుతూ వచ్చింది. నేను మ్యారేజ్ చేసుకున్న 1978లో మ్యారేజ్ చేసుకున్న తర్వాత అక్కడ అశోక నగర్లో ఒక ఇల్లు కట్టుకొని అక్కడి నుండి చేశాం. ఈరోజు దేవుడు ఎంత శక్తి గలవాడు, ఎంత జీవం గలవాడు, ఎంత ప్రేమ గలవాడు అంటే ఆయన మనము ఏం అడిగినను ఇచ్చే శక్తి గల జీవం గల దేవుడు ఈయనొక్కడే తప్ప ఏరొక దేవుడే లేడు. ఎందుకంటే మేము అనుభవించాం. దీంతో చాలా ఇంకా మీకు చెప్పాలంటే చాలా ఉన్నాయి. అటువంటి జీవితంలో మేము వచ్చాం. ఎందుకంటే పల్లెల్లో చాలా కష్టం బ్రతకాలంటే. కొండల్లో దాచిపెట్టుకున్నాం చంపి, అన్నం లేదు, నీళ్లు లేవు, కొండల్లో దిగి వచ్చే చంపుతారు. అటువంటి సమయం, ఘోరమైన సమయంలో మేము కడప ప్రాంతానికి వచ్చాం. మరి ఈరోజు నేను చూడండి, తాగుడు అలవాటు లేదు నాకు, ఒక సిగరెట్ అలవాటు లేదు, ఏ అలవాటు కూడా లేదు. ఆ సమయం అంటే మేము వచ్చినప్పుడు కూడా మేము ఇద్దరం కలిసి పని చేసుకుంటూ ఎనమలో పెట్టుకొని పాలు పిండుతూ అమ్ముతూ వచ్చు. కొంతవరకు రూపాయిని 10 రూపాయలు, 100 రూపాయలు చేసుకున్నాం. ఒక బారైతే చూడండి, ఈ యొక్క రగ్గు అప్పుడు మనకు 3 అది ఉండేది, నల్లటి రగ్గులు, నల్లటి దుప్పట్లు, కమ్మడి, అది 10 రూపాయలు. మరి ఆ 10 రూపాయలు పెట్టి రగ్గు ఆ దుప్పటి కొనుక్కోలేని పరిస్థితి. ఇంకొకటి, నేను మా భార్య చెప్పులు కొనుక్కుంటే 5 రూపాయలు పోతుందని చెప్పేసి ఇంకా బతికొంటాము. చూడండి, మీకు ఎందుకు చెప్తున్నా అంటే జీవితం ఎలా ఉంటుందో చూడండి. మరి చెప్పులు కూడా మేము కొంటే 5 రూపాయలు, అప్పుడు కొంటే డబ్బులు పోతాయని చెప్పేసి ఎండల కాలము ఆ యొక్క దావులను నడుచుకుంటూ వచ్చినప్పుడు కాళ్ళు కలుతాయి. ఎక్కడైనా చెట్టు ఉంటే ఆ చెట్టు కింద కాగితాలు ఉంటే కాగితాల పైన అడుగులు పెట్టుకొని అలా జీవించే వాళ్ళం. ఆ విధంగా పోషణ చేసుకుంటా వచ్చినప్పుడు చూడండి, ఇప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో. ఈరోజు మరి మేము దాదాపు నేను నెలకు 7 లక్షల రూపాయలు జీతాలు ఇస్తున్నా. 7 లక్షలు జీతాలు ఇస్తున్నా. ఫ్యాక్టరీలో ఉపాధి 300 మందికి ఉపాధి ఇస్తున్నా. మరి నాకు చదువు రాదు, ఏమి రాదు, చదువు లేదు. 1987 నుండి నేను చదువుకున్నా. 1987లో చదవాలి ఖచ్చితంగా అని చెప్పేసి నా పెద్ద కూతురు 1980లో నా పెద్ద కూతురు పుట్టింది. ఆమె స్కూల్ పోయి ఏబిసిడీలు తీసుకొని వచ్చే ఆ ఏబిసిడీలు తీసుకొని నేను కాపీ కొట్టి చదువుకొని ఇంటికి ఆ విధంగా పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తా. మరి ఈరోజు ఇంతమందికి ఉపాధి ఇస్తున్నా, ఫ్యాక్టరీలు కట్టున్నాను, మైన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అయితే నిజమైన దేవుడు ఈ రోజు కూడా మేము ఆమె రాత్రి 1 గంటప్పుడు లేచి ప్రేయర్ చేస్తుంటది. 2 గంటలు, 3 గంటలు, 4 గంటల వరకు ప్రేయర్ చేస్తుంటది. నేను కూడా 5 గంటలకు లేచి నేను కూడా ప్రేయర్ చేస్తా. మన దేవుడు మనకు వచ్చిన ఇబ్బందులు ఏమన్నా జరిగితే 2 మోకాళ్ళ వంగి 1 గంట 2 గంటప్పుడు మనం ప్రేయర్ చేస్తే ఖచ్చితంగా మనకిస్తాడు మన దేవుడు. అది కాబట్టి మనము దేవుని ఖచ్చితంగా ప్రార్థించాలి.
మరి ఈ రోజు ఆమె ఇంత కష్టాలలో ఉన్నా కూడా ఒక సంఘము, రక్షణ సంఘం స్థాపించి ఈ రోజు మీకు అందరికీ కూడా బైబిల్లో ఉండే ఆ యొక్క ఆహారాన్ని రోజు పంచిపెట్టున్నదంటే దేవుడిచ్చిన శక్తి, బలము. దేవుని ఖచ్చితంగా మనము రెండు మోకాళ్ళ మీద వంగి మనము రాత్రి వేళ 1 గంట సమయంలో ఎలాంటి శబ్దం ఉండదు, ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు, ఎవరు అరసరు. అటువంటి సమయంలో నీకు దేవునికి మీ ఇద్దరికే సంబంధాలు ఉంటాయి కాబట్టి అటువంటి సమయంలో మనం చేయాలి. అప్పుడు మనము మనశ్శాంతి పొందుతాం. మనం ఎక్కడ పోయినా, ఎన్ని కోట్లున్నా, ఎంత ఉన్నా, ఎంత డబ్బులున్నా, మాడలు కట్టినా, మేడలు కట్టినా, భూములున్నా కష్టాలు తప్ప నెమ్మది ఉండదు, నెమ్మది ఉండదు. ఇప్పుడు నేను ఉండానండి, అప్పుడు ఒకటే. ఇప్పుడు నేను ఫ్యాక్టరీలు పెట్టి మనుషులకు ఇంత ఉపాధి ఇచ్చేటప్పుడు నాకు నెమ్మది ఉంటుందా? నెలొచ్చేలు కదా జీతాలు ఇవ్వాలి, ఫ్యాక్టరీ నడపాలి, కరెంటు కట్టకుంటే కట్ చేస్తారు, రాయిల్లో గీకుంటే మిందికి వస్తారు, వడ్డీలు కట్టుకుంటే మిందికి వస్తారు, ఇంట్లో ఇవ్వకుంటే ఇల్లు మిందికి వస్తారు. మరి ఎన్ని కష్టాలు ఉంటాయి చూడండి. అందుకు కాబట్టి మనము ఒక పెద్ద కోటీశ్వరుడు మంచి ఉన్నతమైన స్థలాన్ని స్థితికి పోయినాడు, ఆయన బాగుంటాడు అనేది మాత్రం ఒత్తిడి, అది శూన్యం. మనము ఉన్నదంటున్న జరుపుకొని ఉన్నదంటున్న జీవించినప్పుడే మనకు చాలా సంతోషం. మనం ఒక 100 రూపాయలు తెచ్చుకుంటామండి, ఆ 100 రూపాయల్లో మనం కొనకచ్చుకొని తిని మనము, మన భార్య, మన పిల్లలు, మన తల్లిదండ్రులు దాంట్లోనే తిన్నామనుకోండి, పచ్చడి అన్నం తీసుకొని అది చాలా తృప్తి. వేలు సంపాదించి ఇతర దేశాలు ఇక్కడక్కడ తిరుగుతుంటే భార్యతో అన్నం తిన్నాడు, పిల్లలతో అన్నం తిన్నాడు, ఇంట్లో ఉండదు, అది శాంతం కాదు, అది శాంతి కాదు. అది కాబట్టి మనము ఉన్నత స్థితి నువ్వైన వాళ్ళతో కాదు మనం ఆలోచించాల్సింది, మన దేవునితో మనము ఆలోచించాలి. ఆయనతో మనకు కావాల్సినట్టు పెనుగులాడాలి. అందుకని ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నాకు తెలుసు నా దేవుడు ఏమిస్తాడో. మన దేవుడు మనకు అడిగింది 2 అంతలు అడిగితే 10 అంతలు ఇస్తాడు మనకు దేవుడు. అందుకు కాబట్టి మనం దేవుని ఖచ్చితంగా మనం ఆరాధించాలి. మరి ఈ రోజు నేను అశోక్ నగర్ ప్రాంతంలో ఉంటాం, మా ఇండ్లు అన్ని అక్కడనే ఉన్నాయి. ఇక్కడ వచ్చి రీసెంట్ గా ఒక 14-15 ఏళ్ళ కింద ఈ ఇండ్లు తీసుకున్నాం. అక్కడనే దాదాపు 6 ఇండ్లు 7 ఉంటుంది. అక్కడ చూడండి, 40 సంవత్సరాల కిందట నేను ఆ రోజులో ఇటువంటి చర్చినే అంటే స్లాబ్ వేసిన, కట్టించిన. మళ్ళా ఇప్పుడు రీసెంట్ గా 5 సంవత్సరాల కిందట ఆ చర్చి డబాలు చేపించి 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సంఘమే, నేను ఒక్కని కాదు, సంఘమే అక్కడ ఉండే వాళ్ళే ఎవరిని కూడా పోయి చెయ్యి అడిగి మనము చర్చి కట్టుకుంటున్నాము ఇవ్వండి అని అడగల. ఓన్లీ సంఘమే 70 లక్షల రూపాయలు చర్చి కట్టించింది. నేను వారానికి ఒకరు అక్కడ పోతాను, ప్రెసిడెంట్ నేనే దానికి. మరి ఇటు విధంగా మేము ఎక్కడో చెట్ల కింద ఉండే వాళ్ళము, ఈ రోజు 70 లక్షలు పెట్టి చర్చి కట్టించినామంటే ఎవరు ఉండాలి దీని వెనక? మన దేవుడు, నీతి గల దేవుడు, శక్తి గల దేవుడు, ప్రభువు. చూడండి, దేవుడు చూడండి, యేసు ప్రభువు ఆస్తి అడగల, అంతస్తు అడగల, ఇండ్లు అడగల, భార్య పిల్లలను అడగలేదు. నాకు కొండలు భూములు కావాలి, బంగారు కావాలా, ఎండి కావాలా, ఇవన్నీ అడగలేదు దేవుడు. యేసు ప్రభువు ఆయన ఈ రోజు 270 దేశాలలో ప్రకటింపబడుతున్నాడంటే ఆయన ఏమీ ఆశ లేదు. నీ బంగారు అడగలేదు, నీ ఇండ్లు అడగలేదు, పిల్లలు అడగలేదు, ఏం అడగల. 270 దేశాలలో ఆయన సువార్త ప్రకటింపబడుతున్నది. మరి మిగతా మమ్మల్ని అమ్మగారు పిలిచారు, నా సాక్ష్యం దండిగా ఉంటదమ్మా. ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి అంతలాగా. అయితే అక్కడ మనం ఇక్కడ వేమల్లో ఒక పెద్ద చర్చి రోడ్డునే ఉంటుంది. నేనే మొత్తం డిజైన్ అన్ని ఇచ్చేసి దాదాపు 90 లక్షలు పెట్టి కట్టారు వాళ్ళు. వాళ్ళ కాడ డబ్బు లేదు. పల్లెల సంఘము నన్ను పిలిచారు, సార్ మేము చర్చి కట్టుకోవాలంటాము,
ఎలా దీనికి డిజైన్ ఇవ్వండి అని అన్నప్పుడు మీ కాడ ఎంత డబ్బు ఉందని అడిగా. మరి వారి కాడ సంఘం డబ్బు అంతా కలిసి ఒక 8 లక్షలు ఉంది సార్ అన్నారు. 8 లక్షలు ఉంటే ఏమైతుంది అని చెప్పిన. అది ఇట్ట 40 అడుగులు, ఇట్ట 30 అడుగులే. సరే, దానికి కావాల్సిన డిజైన్, దానికి కావాల్సినంత మొత్తం ఇచ్చి వాళ్ళకు ఒక ప్లాన్ చెప్పా. మైనార్టీ కింద చర్చిలకు డబ్బులు ఉన్నాయి, ఖచ్చితంగా ఇస్తారు అని చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే అవినాష్ రెడ్డితో చెప్పించి 40 లక్షలు శాంక్షన్ అయింది. 40 లక్షలు వాళ్ళకంటే డబ్బు అంతా వేసి 90 లక్షల రూపాయలకు చర్చి, అద్భుతమైన చర్చి, అటువంటి చర్చి రోడ్లోనే కట్టించాను. వారి రోజు పిలిచారు, అమ్మగారు ముందు పిలిచారు, ఇంకా నేను అక్కడ పోలేకపోయాను. కాబట్టి అటువంటి చర్చిని మరి వాళ్ళు ఎంతో బాగా చక్కగా చేపించుకున్నట్టు అది చెప్తారు. ఏ చర్చి అయినా, ఏ ఇండ్లు అయినా, ఏదైనా సంఘముతో ముడిపడి ఉంటుంది. సంఘము బాగా చేసినప్పుడే ఏదైనా ముందుకు వెళ్ళిపోతుంది. కుటుంబం కూడా అంతే. ఇంట్లో అందరూ బాగుంటే ఆ కుటుంబం ఎంత దూరమైనా పోతుంది. కుటుంబంలో చర్య లేకుంటే మీరు ఎంత సంపాదించినా వేస్తే. అందు కాబట్టి ఈ యొక్క చిన్న సాక్ష్యము మీరందరూ విన్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవుచుకున్నారు. దేవునికి వందనములు, మీకు సంఘానికంతా వందనములు.